శృతి, చెప్పు మూర్తి. you have a great taste. Nice place, you know. I know, right? This is the best vegan restaurant. Vegan? రెస్టారెంట్ పేరు ఏంటిదిలే. శృతి, యాక్చువల్లీ నీకు ఒక విషయం చెప్పాలి. శృతి, నీకు గుర్తుందా మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు గో గ్రీన్ వ్యాలీలో నీకు దాహం వేస్తుంటే నేను వాటర్ ఇచ్చా? అదేంటో పరిచయం అయి కొన్ని రోజులే అయినా మన ఇద్దరు మూర్తి సోదాపి పాయింట్ కి రా. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు, ధైర్యంగా చెప్పే. తెలుసా? అయితే నేను చెప్పడం ఎందుకు? నువ్వు చెప్పేది నాకు తెలిసింది ఒకటి, నువ్వు కదో తెలుసుకుందామని. అసలు నీకేం తెలుసో చెప్పు. నువ్వు చెప్పబోయేదే నేనేం చెప్పబోతున్నాను చెప్పు. నాకు తెలిసిందే. 1 minute. ఇలా పని అయ్యాలలేదే. ఐ లవ్ యూ శృతి. ఐ లవ్ యూ టు మూర్తి. నువ్వు నాన్ వెజ్ తింటావా? అదేం క్వశ్చన్, ఏదో ఊపిరి పీల్చుకుంటావు అన్నట్టు అడిగావు. ఓ మై గాడ్, నువ్వు వెజిటేరియన్ కాదా? అసలు ఏమైంది శృతి, ప్రాబ్లం ఏంటి? బికాజ్ ఐఎమ్ ఏ వీగన్. అసలు నీ ప్రాబ్లం ఏంటి శృతి? ప్రపోజ్ చేసినట్టే చేసి రిజెక్ట్ చేసావు. నోటి దగ్గర ఉన్న చికెన్ పీస్ లాగేసినట్టుంది తెలుసా? ఇదే నాకు నచ్చింది. ఏంటి లెగ్ పీస్ నచ్చలేదు? ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో తింటే అలాగే ఉంటుంది. నీకు పెంటే హోటల్ తెలుసా? పెంటే హోటల్లో మన మీద కోడిని ఇలా నరికి దాని మీద ఉప్పు కారం పోసి అలా కడ్డీల మీద కాల్చి దాని మీద నిమ్మకాయ పిండి తింటే స్టాప్. ఐఎమ్ ఏ వీగన్. అదిగో మళ్ళీ అదే బూతు. మొన్న కూడా ఇదే తింటావు. వీగన్ అంటే యానిమల్స్ నుంచి డెరైవ్ అయిన ప్రొడక్ట్స్ ఏవి తినరు. అదేం దిక్కుమాల డైట్? అయినా నీకు డైట్ చేయాల్సిన కర్మ ఏంటి శృతి? ఆల్రెడీ కత్తిలో ఉంటావు కదా. అది డైట్ కాదు, నేను తినేదే అంత. నువ్వు నన్ను లవ్ చేయాలంటే నువ్వు కూడా. నేను కూడా వెగన్ గా మారాలా ఏంటి? వీగన్ అవసరం లేదులే, జస్ట్ నాన్ వెజ్ మానే చాలు. నాన్ వెజ్ మానేయాలా? అవసరమైతే వీగన్ అన్న అవుతా గానీ నాన్ వెజ్ మాత్రం మాన. వీగన్ అంటే నాన్ వెజ్ మాత్రమే కాదు, ఎగ్స్ పాలు పెరుగు కూడా మానేయాలరా యదవా. ఓకే మూర్తి, ఫోర్స్ ఏం లేదు. నువ్వు నాన్ వెజ్ మానేసిన రోజు చెప్పు, అప్పుడు చూద్దాం. శృతి ఆగాగు, కూర్చో. ఓకే మానేస్తా, నాన్ వెజ్ మానేస్తా. నాకు తెలుసు మూర్తి, నేనంటే నీకు ప్రాణమని. నాకు ఇప్పుడే తెలిసిందిలే. సార్ ఇదిగోండి సార్ మీ ఆర్డర్, చికెన్ నగెట్స్, చికెన్ బిర్యానీ. ఏంటి ఎంత లేట్? చెప్పి గంట అయింది. సారీ సార్. మారుతాడు అనుకున్నా చూడు, నా తప్పు. శృతి శృతి అలా కోపంగా చూడకు శృతి. నాన్ వెజ్ మానేస్తానని చెప్పాను కదా. నాకు నీ మీద నమ్మకం లేదు. అలా కాదు సార్. ఆర్డర్ సార్. సార్ మీరా? ఆగరా, ఎక్కడికి రా? అంటే చికెన్ 65 ఆర్డర్ మార్చాను రా. చికెన్ 65 బిర్యానీ అవన్నీ క్యాన్సిల్. వెళ్ళి వెజ్ సూపు, వెజ్ బిర్యానీ తీసుకురాపు. నీకు ఓకే కదా? సార్ మీరు? నేనేరా, ఒక అద్భుతం కోసం ఇంకొక అద్భుతాన్ని త్యాగం చేయాలి కదరా. అంతే కదా బేబీ? మీరు బాగుండాలి, మేడం బాగుండాలి. 5 seconds లో ఆర్డర్ వస్తుంది సార్. నేనంటే అంత ఇష్టమారా నీకు? అయినా అడిక్షన్స్ అయితే మానేయడం కష్టం గానీ ఇలాంటి చిన్న చిన్న ఫుడ్ హ్యాబిట్స్ ఏముందిలే, ఈజీగా మానేయచ్చు. ఇంతకీ నువ్వెంత ఫ్రీక్వెంట్గా నాన్ వెజ్ తింటావురా? 2 monthsకి ఒకసారా? అయితే ఈజీగా మానేయచ్చులే. మంత్లీ ట్వైసా? అయినా కూడా వీక్లీ ట్వైసా? డైలీ ట్వైస్. రోజునా? ఇదంతా అయ్యే పని కాదు. శృతి ఆగు శృతి, మానేస్తాను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము ప్లీజ్. ఆ పుట్టకొస్తే చికెన్ మటన్ తప్ప ఏం దొరికేలా లేవు. నువ్వు మానేస్తా అంటే నేను నమ్మాలా? అయితే ఒక్క 1 week నన్ను నమ్ము. అప్పటికి మానకపోతే బ్రేకప్ చెప్పేసే, నీ ఇష్టం. 1 week టైం అంతే. ఓకే డన్. కాస్త నవ్వచ్చు కదా ఇప్పుడన్నా. బేబీ ఎక్కడున్నావు? నేనా, ఇప్పుడే వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చా బేబీ. అవునా, సరేలే అయితే ఇంటికెళ్ళా కాల్ చేయి. అన్నా
హాఫ్ కేజీ నాటుకోడి కొట్టు. ఇదిగో ముక్కలు చిన్న చిన్నగా కొట్టు. తినట్లా పెద్ద పెద్ద కొట్టు చెప్తున్నా. మూర్తి బేబీ, హలో బేబీ, అది అభిగడికి చికెన్ కావాలంటే. ఏ చిప్పెటి? బేబీ బాగుంది కదరా? బేబీ ఎక్కడున్నావు? నేనా? ఇక్కడే టెంపుల్లో. అది నోరా అబద్ధాల మెషినా? నువ్వు నీ ఫ్రెండ్ కలిసి ఎన్ని కేజీలు చికెన్ తింటున్నారో చెప్పాలా? నీకెలా తెలుసు బేబీ? నీ ఫ్రెండ్ అబ్బి ఇన్స్టాలో నేను ట్యాగ్ చేసి స్టోరీ పోస్ట్ చేశాడు. అయినా అప్పుడు నాకు తెలియలేదు, ఇప్పుడు నువ్వే కన్ఫర్మ్ చేసావు. థ్యాంక్స్. బేబీ మామ ఇంకో ప్లేట్ ఆర్డర్ చెప్దామా? బేబీ ఎక్కడున్నావు బేబీ? నేను ఇక్కడే పానీపూరి బండి దగ్గర ఉన్నాను. మరి చికెన్ పకోడీ తింటుంది ఎవరు? ఎక్కడ ఇక్కడ. చూసేసింది బేబీ. అంటే అది అభిగాడు తింటుంటే నేను పట్టుకుని. ఎచ్చి ఏ రకులో మే అభి ఆత. అన్న నమస్తే అన్న. నువ్వు? అన్న నేనన్న చికెన్ కొట్ మస్తాన్ని. అప్పుడే మర్చిపోయావా? ఆ, నేనెందుకు మర్చిపోతాను? అన్న ఎప్పుడొచ్చినా 2 బిర్యానీలు తినేవాడివి. ఈసారి ఏంటన్నా పప్పన్నం ఆర్డర్ చేసావంట? ఆ, అదేం లేదురా. సరే కానీ చికెన్ బిర్యానీ పార్సల్ చేయమంటావా? వద్దులే. లెగ్ పీస్ అన్న. ఇప్పుడేం వద్దురా. గోంగూర స్పెషల్ అన్న, నీకు ఇష్టమైంది. గోంగూర? నువ్వు ఇక్కడే ఉండన్నా, నేను వెళ్ళి తీసుకొస్తా ఇప్పుడే. ఇదిగో అన్న గోంగూర స్పెషల్ బిర్యానీ. ఇప్పుడేం వద్దురా. ఏందన్నా తీసుకో, మా మాట పడుతున్నావు. తీసుకో అన్న తీసుకో. బేబీ 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 నిన్నే. శృతి, ఐఎమ్ సారీ శృతి. ఏ, శృతి ఏ, ప్లీజ్ శృతి. మూర్తి, వద్దనుకో. ఏ, నన్ను వదిలు క్షమించు మూర్తి. శృతి. మూర్తి వదులు. శృతి ఆగు, వెళ్ళిపోకు. ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా ప్లీజ్. ఎలా నమ్మమంటావు నిన్ను? నేను పక్కనుంటే బానే ఉంటావు, ఇలా వెళ్ళగానే చికెన్ పిచ్చి పట్టుద్ది నీకు. అయితే ఎప్పుడు పక్కనే ఉండు, అప్పుడు మానేస్తా కదా. ఆ? లివింగ్లో ఉందాం శృతి, దీనికి ఇదే బెస్ట్ సొల్యూషన్. ఒక్కసారి ఆలోచించు. లివింగ్లో ఉంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ నీకే ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం ఉంటుంది శృతి? రూల్స్ లాంటివి అని ఉంటే చెప్పు, ఫాలో అయిపోదాం. వన్ అండ్ ఓన్లీ రూల్, నా రూమ్లోకి వీగన్ ఫుడ్ తప్ప ఇంకేది అలా ఉండదు. అంటే బేసిక్ గా ఏమేం తినకూడదు? ఎదిగా ఏం లేదు, నాన్ వెజ్ కాకుండా టీ, కాఫీ, హనీ, బటర్, మైనీస్, ఐస్ క్రీమ్, చీజ్ ఇలాంటివి అంతే. ఇవేవి తినాలనిపించినా నువ్వు బయటకెళ్ళి తినచ్చు. పిచ్చేమన్నా ఉందా నీకు? నాన్ వెజ్ మానేయడమే పెద్ద ఛాలెంజ్ అంటే మళ్ళీ ఇదొకట? సరేలే, నీ ఇష్టం. లివింగ్లో ఉంటే కొంచెం క్లోజ్ అవ్వచ్చు అనుకున్నా. ఇంకొంచెం నీ ఇష్టం. నాకోకే, నాకోకే, పర్లేదు, ఆలోచించుకొని చెప్పు. నాకోకే, టీ నాకోకే. తాగాలన్నా కిందకెళ్ళాలి. ఓకే, నాకోకే, నో ప్రాబ్లం, అన్నీ ఓకే. శృతి బేబీ, మంచి టీ. గ్రీన్ టీ. సారీ మర్చిపోయా. ఆయన ఏ టీ అయితే ఉంది, టీయే కదా. ఇదేంటి ప్రైస్ ట్యాగా? ఇదేంటి ఇలా ఉంది? బేబీ బేబీ నువ్వేంటి ఇక్కడ? గ్రీన్ టీ కావాలా? ఆ? ఇది కళ్ళల్లో కూడా తినివ్వట్లేదే. నీకేంట్రా, ఒక చికెన్ బిర్యానీగా? సారీ మర్చిపోయా. ఒక వెజ్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ 65, ఒక గులాబ్ జామ్ కూడా. ఓకే సార్. వీడేంద్ర ఎలా ఉన్నాడు? రే రే రే, డైట్ అది ఇది అన్నావు కదా. ఈరోజు చీట్ డేరా. చీట్ డే అంటే? చీట్ డే అంటే తెలీదా? చీట్ అంటే ఏం లేదు మావా, మంచి రెస్టారెంట్కి వెళ్ళడం, దొబ్బి తింటాం, ఊరంతా తిరగటం, దొరికిందల్లా చెత్త అంతా తినేసి ఆ తిన్నదంతా కరిగించుకోవడానికే మనం జిమ్కి వెళ్ళేది. అదే చీట్ డే. నాకు చీట్ డే కావాలి. ఎన్ని డేస్కి ఒకసారి కావాలి? మంత్లీ వన్స్. సరే, మంత్లీ వన్స్ అయితే ఓకే. నీకు నచ్చింది తిను.
శృతి ఉమ్, నిన్న తీసుకున్న చీటే లాస్ట్ మంత్ కదా, ఇప్పుడు ఈరోజు ఈ మంత్ తీసుకుందాం అనుకుంటున్నాను. శృతి, ఇప్పుడు మార్చి నెలలో కూడా చీట్ డే ఉంటుంది కదా. శృతి 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 డోర్ తీ శృతి, ఇది కరెక్ట్ గా చెప్తున్నాను. నీ మీద గృహహింస కేసు పెట్టి నేను కోర్టుకి లాగుతాను. శృతి ఏంటి ఏంలే డోర్ తీస్తావని. ఏదో కేసు అంటున్నావు? నేను పెట్టాలి నీ మీద కేసు. ఒక్కరోజైనా లాయల్ గా ఉన్నావా నువ్వు అసలు? లాయల్ గా ఉన్నావా? 15 రోజులు 15 days ఒక్క చికెన్ ముక్క కూడా ముట్టుకోకుండా ఉన్నాను. అది ఎంత కష్టమో తెలుసా నీకు? నా కోసం నువ్వు ఒక్కరోజు నాన్ వెజ్ తింటావా? చిచి, చూసావా, ఆ ఊహ కూడా ఎంత కష్టంగా ఉందో. కానీ నేను నీకోసం ఆకులు మొక్కలు చెట్లు గడ్డి తినుకుంటూ ఉన్నాను. నీకోసం ఎంతమందిని వదిలేసుకున్నానో తెలుసా శృతి? నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మందుకి ఎందుకు పిల్లలేదంటే నువ్వు టీఏ మానేసావు, ఇంకా మందెంత అవుతావరని నవ్వుతున్నారు శృతి. సరే అవన్నీ వదిలే. నా ఆత్మీయులు, మటన్ షాప్ మస్తాన్, పెంటయ్య గారు, ఆ హోటల్ వెయిటర్ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు శృతి. సహించాను, భరించాను. ఎవరి కోసం? నీకోసం కాదా శృతి? శృతి నా కోసం నువ్వు ఒక్కరోజు నాన్ వెజ్ తింటావా? చిచి, శృతి ఎలాగో లేదు, కనీసం ఇటీ అన్న నాతో. సారీరా, నేను ఇలా ఒక గంట కూడా ఉండలేకపోయాను. అలాంటిది నువ్వు నా కోసం 15 days నాలా ఉన్నావు. ఇప్పుడు అర్థమైంది నువ్వెంత ఇబ్బంది పడ్డావో. అయినా నువ్వు నాలా ఉండాలనుకోవడం నా అమాయకత్వం. నిన్ను నీలా యాక్సెప్ట్ చేయడమే కదరా నిజమైన లవ్ అంటే. బట్ ఆన్ వన్ కండిషన్, నీది సపరేట్ ప్లేట్ అండ్ రెగ్యులర్ హ్యాండ్ వాష్ కూడా సపరేట్గా